నిన్ను నువ్వు చూసుకోవటానికి భయం, ఆఖరికి నిద్రపోవటానికి కూడా భయం. కళ్ళు మూస్తే ఏం కనిపిస్తుందో ఏందోననే. కలలు కంటానికి కూడా భయపడతావు ముఫాసా. ఆ కలల్లో కనిపించే నిజాన్ని తట్టుకోలేవు. నేను కళ్ళు మూసిన ప్రతిసారి మా అమ్మా నాన్నలే కనిపిస్తారు. కనిపించకుండా ఎట్టా ఉంటారో? వాళ్ళు ఎప్పటికీ నీతోనే ఉంటారు. చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది, మేమందరం కలిసి మిలేలేకి వెళ్ళబోతున్నామని. కానీ ఆ మాటలు కలగానే మిగిలిపోయేలా ఉన్నాయి. నీ ప్రయాణం కల కాదు ముఫాసా. నీ తల్లి నీకు మార్గం చూపిస్తుంది. నువ్వు వెళ్ళబోయే చోట నీ కుటుంబం నీ కోసం ఎదురు చూస్తుంటుంది. Nahashima kukutana nawe binamu nenda kwa amani. నువ్వేం చేస్తున్నావు? ఆకలి దంచేస్తుంది. దీన్ని పట్టుకునేదే తినేందుకు కాదు, దాని నీళ్లు వాడుకుంటానని చెప్పేదానికి. ఎకే రఫీకి ఎకే కెమెసిమాన్. వార్తలు చదువుతున్నది జాజు. ఈరోజు తెల్లారింది. వార్తలు సమాప్తం. భూమాత మనకి సవాలు విసురుతోంది. చుట్టూ తిరగాల, కిందకు దిగాల, ఎటు పోవాలో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. అటువైపు చూడు, ఆ వెలుగంచలు, ఆ కొండలు లోయలు దాటి, ఆ కొండలు లోయలు దాటి మనం కిందకెళ్ళాలి. ఎందుకు? కట్టుకథలు నమ్మి నిర్ణయాలు తీసుకోకు. రాళ్లపై నడిస్తే మన జాడ కనిపెట్టలేదు. మనం చుట్టూ తిరిగి వెళ్ళడం మంచిది. వాళ్ళ రాక నాకు తెలుస్తుంది. ఇప్పటిదాకా నువ్వు కనిపెట్టింది పగటి కలలి కన్నా ఈ కోతిని మాత్రమే. నేను కొండ ముచ్చుని. ఇదేం జరగలేదు. ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? నీకేం కనిపిస్తుందో చెప్పు. ఏమనిపిస్తుందో చెప్పు. నాకేమీ అనిపించడం లేదు. వాళ్ళు నది చుట్టుపక్కన వెతుకుతున్నారు. వాళ్ళంటే ముందు ఆడసింహాలు, వెనక మగసింహాలు. జాగ్రత్తగా గమనించు. నేను గమనిస్తున్నాను. తనన్నది నిజమే. మనం కిందకి వెళ్ళాలి. వాడికి నువ్వు కూడా తోడేవా? ఇప్పుడు అందరం కూడా ఒకే దారిలో పోవచ్చు. ఎంచక్క అదంటే మనం చాలా చోట్లు దాటాలి. అలాగే చాలా రాజ్యాలు చూడాలి.